హాయ్ ఫ్రెండ్స్, చూసేటటువంటి స్టోన్ డైమండ్ ఎంత మాత్రం కాదు. వీడియోలో చూసేదానికి మాత్రం ఇవి అద్భుతంగా కనబడుతుంటాయి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరికి నచ్చకపోవచ్చు. మనకు దొరికినటువంటి వజ్రాల అన్వేషణలో మిగిలిపోయి చూపించకుండా ఉన్నటువంటి రాళ్ళల్లో ఇవి కొన్ని అన్నమాట. చూడండి, ఈ స్టోన్ కూడా 2 కన్నా ఎక్కువ పాయింట్స్ రావట్లేదు. ఇవాళ వీడియో చేయటం కారణం ఏంటంటే, ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేశారు. మిషన్కి, డైమండ్ టెస్టింగ్ మిషన్కి 4 పాయింట్లు పెట్టుకొని టెస్ట్ చేయమన్నారు. అలా 4 పాయింట్లు పెట్టి ఆ స్టోన్ మీద టెస్ట్ చేయటం కోసం ఈ వీడియో చేశాను ఇవాళ. రియల్ డైమండ్కి ఆల్రెడీ మీరు చూశారు, మిషన్ తోటి టచ్ చేసిన వెంటనే 12 పాయింట్స్ అనేవి క్లియర్గా మిషన్లో చూపిస్తుంది. నిన్న పెట్టినటువంటి వీడియోలో లాస్ట్లో ఆ స్టోన్ వచ్చింది, రియల్ డైమండ్. మీరు చూసుంటే తెలిసి ఉండొచ్చు. ఈ స్టోన్ శ్రీరాంపురం కొండలో దొరికింది. అక్కడ నాకు తెలిసినంతవరకు చుట్టుపక్కల బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, రాజులు కావచ్చు, వజ్రాల అన్వేషణ కోసం చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నిటిని వెతికి జల్లెడ పట్టేసి తీసుకొచ్చి వేస్ట్ మట్టిని ఉంటాయి కదా, వేస్ట్ రాళ్ళు, అవి తీసుకొచ్చి శ్రీరాంపురం కొండ మీద పెట్టుంటారు అని నా నమ్మకం. మీకు నమ్మకం ఉంటే శ్రీరాంపురం కొండ వెళ్ళి హంటింగ్ చేయండి. ఇదిగోండి, మిషన్ మీద ఆల్రెడీ 4 పాయింట్లు పెట్టాను. నాకు చెప్పినటువంటి సిస్టర్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ 4 పాయింట్లు పెట్టినటువంటి మిషన్ మీద కింద స్టోన్ పెట్టున్నాను. ఆల్రెడీ ఆ స్టోన్ 2 కన్నా ఎక్కువ పాయింట్లు అనేది చూపించట్లేదు. 3 పాయింట్లు. ఇలా ఎంతసేపు ఉంచాలి తెలియదు మనకి, అయినా ఒక కొద్దిసేపు ఉంచాము. 3 పాయింట్స్ వచ్చాయి. రియల్ డైమండ్ అయితే ఆ స్టోన్ అనేది తీసుకుని టచ్ చేసిన వెంటనే ఇప్పుడు ఒక పాయింట్ పెరిగినట్లే పూర్తిగా 12 పాయింట్స్ అనేవి వస్తాయి. అదే రియల్ డైమండ్. నిన్న పెట్టినటువంటి వీడియోలో రియల్ డైమండ్ అనేది మీరు చూడవచ్చు. నిన్న పెట్టినటువంటి వీడియోలో చివరిలో ఉంటుంది. ఇలాంటి స్టోన్స్ మనకి కనబడ్డప్పుడు కొన్ని ముడిరాళ్ళు ఉంటాయి. అందువల్లనే నేను ఆ విధంగా ముడిరాళ్ళు మనకి దొరుకుతున్నాయని ఉద్దేశంతో ఇవి ఇంటి దాకా తీసుకొచ్చుకొని టెస్ట్ చేసుకుంటున్నాను. పాస్ అయితే ఎవరికైనా అమ్మాలని ప్రయత్నం చేస్తుంటాను. కానీ ఇంతవరకు మనకి ఒక చిన్నపాటి వజ్రం అనేది కూడా మనకి లభించలేదు. చూసేదానికి రియల్ డైమండ్ లాగా కనబడుతున్నటువంటి ఈ రాళ్ళని మీరు చూడండి. ఇవి క్రిస్టల్స్. మొత్తం ఇప్పటిదాకా నేను చూపించేటువంటి 300 వీడియోస్ దాకా ఉన్నాయి. అన్ని వీడియోస్లో కూడా దాదాపుగా మనకు దొరికినటువంటి రాళ్ళని మీకు పరిచయం చేస్తున్నాను. ఇది వెలుతురు ఆ స్టోన్లో పడటం వల్ల అలా మెరుపు అనేది కనబడుతుంది. వీడియోలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్టోన్ తన ఆకారాన్ని, వాటిపైన ఉన్నటువంటి గుర్తుల్ని మీకు చూపిస్తూ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి అన్నీ ఒక క్రిస్టల్కి సంబంధించినటువంటి రాళ్ళు. ఎన్నో ఏళ్ళు అవుతుంది ఈ భూమి, కొన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉండొచ్చు ఈ భూమి పుట్టి. ఈ స్టోన్ కూడా అప్పుడే పుట్టి ఉండొచ్చు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి స్టోన్ ఎండకి, వానకి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి జీవం కూలిపోయి ఉండొచ్చు. రియల్ డైమండ్కి అయితే ఆ కాంతి అలానే ఉండిపోతుంది. అలా కెమెరా కదిలిస్తూ ఉన్నప్పుడు
బయట నుంచి ఆ స్టోన్లో వెలుతురు పడటం వల్ల ఆ స్టోన్ అద్భుతంగా కనబడుతుంది. ఇదే డైమండ్ కాదు అనుకుంటే ఇంతకన్నా మంచి స్టోన్ వెతకాలి మనం. అడిగొప్పలో దొరికినటువంటి స్టోన్ ఇది. శ్రీరాంపురం కొండ అడిగుప్పలు అనే ఊరు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి ఎదురుగా వస్తుంది. ల్యాండ్ మార్క్ ఎప్పుడైనా ఎగ్జాక్ట్గా ఏదైనా దగ్గరుండేటువంటి ఊరు దగ్గర మాత్రమే చూపిస్తుంది. అందువల్లనే నేను మన వెతికలాట్ల వజ్రాల అన్వేషణ చేసేటప్పుడు వెతికేటప్పుడు ఎక్కడైనా ల్యాండ్ మార్క్ ఉంటుందో ఆ ల్యాండ్ మార్క్నే మీకు మీరు లొకేషన్ అడిగినప్పుడు అది సెండ్ చేస్తున్నాను. ల్యాండ్ మార్క్లోనే మనకి వజ్రాలు దొరకవు. దయచేసి ఫ్రెండ్స్ ఇది గమనించుకోగలరు. మీరు లొకేషన్ అడిగినప్పుడు పెట్టినప్పుడు ఒక టెంపుల్ కానీ ఏదైనా ఊరు చూపిస్తున్నప్పుడు ఆ ఊరు చుట్టుపక్కల పొలాల్లో మనం వజ్రాల అన్వేషణ చేసుకోవాలన్నది ఈ మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను వీడియో ద్వారా. అడిగొప్పలో దొరికినటువంటి స్టోన్ ఇది. శ్రీరాంపురం కొండ అడిగొప్పల దగ్గర దొరికేటువంటి రాళ్ళు రెండు ఒకేలాగా ఉంటాయి. ఆ రెండు కొండలు దాదాపుగా సుమారు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడ దొరికే రాళ్ళు ఇక్కడ దొరికే రాళ్ళు రెండు ఒకేలాగా ఉన్నాయి. ఇది క్లీన్ చేసి ఉంటే బాగుండు. సరిగా క్లీన్ చేయలేదు నేను. జస్ట్ ఊరక చూపిస్తున్నాను. ఇది ఎక్కువ శ్రీరాంపురం కొండలో ఇలాంటివి దొరికి టెస్ట్ చేయించుకొని 8 పాయింట్లు వస్తున్నాయి, ఇంకో 2 పాయింట్లు వచ్చినా బాగుండు అన్న ఆలోచన జనాలకి కల్పిస్తూ అక్కడ వజ్రాలు అన్వేషణ చేస్తూ ఉన్నారు ఇంకా చాలామంది నాలాంటి వాళ్ళు. చూడండి, క్రిస్టల్ అడిగుప్పలో దొరికింది. శ్రీరాంపురం కొండ దగ్గర ఎవరికైనా రియల్గా డైమండ్ దొరికిందా అనేది తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఎవరు సరైన ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. మీకు వజ్రాల అన్వేషణ చేసేవాళ్ళు పక్కన వాళ్ళకి దొరికింది వీళ్ళకి దొరికింది అని పుకార్ల వల్ల అన్ని ఊర్లు తిరిగి వచ్చాను నేను. వెళ్ళి ప్రతి ఊరు దగ్గర వజ్రాల అన్వేషణలో మనకి దొరికినటువంటి స్టోన్స్ రియల్గానే చూపిస్తున్నాను. స్టోన్ కనబడిన వెంటనే కెమెరా ఆన్ చేస్తుంటాను. ఇది తంగెడ నది ఒడ్డున, కృష్ణా నది ఒడ్డున దొరికింది. ఇది అడిగొప్పలో దొరికినటువంటి స్టోన్. ఇది లోపల ఒక వింతైన స్టోన్ దాంట్లో అమర్చినట్టుగా ఉంటుంది ఈ రాయి. అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు. చూసేయండి క్రిస్టల్స్. ఈ వీడియోని చూసి నమ్మమని చెప్పట్లేదు. మనకి దొరికినటువంటి రాళ్ళని మాత్రమే మీకు పరిచయం చేస్తున్నాను. ఇవి వజ్రాలు కావు, ఇదే వజ్రం అని ఎవరు చెప్పలేరు. దొరికిన ప్రతి రాయిని నేను స్వీకరించి ఇంటికి వచ్చిన తర్వాత నా కాడ ఉన్నటువంటి మిషన్ తోటి టెస్ట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దాకా మిషన్ మీద ఒక్క పాయింట్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు 2 పాయింట్ల కన్నా ఎక్కువ ఏ స్టోన్ అనేది రాలేదు. ఇంకా నేను ఎంత బెటర్ రాయి దొరకాలనేది వెతకాలనేది మనం నేర్చుకోవాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా నేర్పిస్తున్నాను. చూడండి, చక్కటి స్టోన్. ఇదే స్టోన్ రియల్గా జొన్నగిరి ప్రాంతాల్లో దొరికితే అది వజ్రమని అనేసి చూపిస్తారు. నేను పేపర్లో చాలాసార్లు చూశాను కూడా. కర్నూలు జొన్నగిరి దగ్గర దొరికినటువంటి వజ్రం అనేసి పేపర్లు వేస్తుంటారు. ఇదే వజ్రం కాదు, ఇది ఒక క్రిస్టల్ రాయి. ఈ స్టోన్ కూడా 3 పాయింట్స్ వచ్చింది. ఇది ఆల్రెడీ మిషన్ మీద ఒక్క పాయింట్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు ఇది 3 పాయింట్లు వచ్చింది. అంటే టోటల్గా 4 పాయింట్లు చూపించినట్ట లేదా 3 పాయింట్లు వచ్చినట్ట అనేది మనం ఆలోచించుకొని చూడాలి. ఇదే వజ్రం కాదనుకుంటే మనం ఎంత బెటర్ రాయి వజ్రం రాళ్ళు అనేది వెతకాలనేది ప్లాన్లో ఉండాలని చూపిస్తున్నాను. ఇది మీకు ఒక అవగాహన కోసం, మీకు పనికి వస్తుంది అనుకుంటేనే వీడియోకి ఒక లైక్ చేయండి.
చూడండి ఫ్రెండ్స్, ఇది శ్రీరాంపురం కొండలో దొరికినటువంటి స్టోనే. ఇది కూడా ఇలా గుర్తు తెలియనటువంటి రాళ్ళు అనేకంగా ఎన్నో ప్లేసుల్లో నుంచి నేను స్వీకరించినటువంటి స్టోన్స్ చాలానే ఉన్నాయి. అడవి ఉప్పల శ్రీరాంపురం కొండ, ఈ రెండు కొండలు ఒకేలాగా మట్టి, అక్కడ దొరికేటువంటి రాళ్ళు ఒకేలాగా ఉన్నాయి. ఇదంతా నకిరికల్ దాటిన తర్వాత వచ్చేటటువంటి శ్రీరాంపురం కొండ, దాన్ని త్రిపురాపురం అని కూడా పిలుస్తుంటారు. ఆ భాగాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో వజ్రాలు అన్వేషణ చేసి తీసుకొచ్చినటువంటి వేస్ట్ రాళ్ళని తీసుకొచ్చి ఆ కొండ మీద బేర్చుంటారనేది నా ఆలోచన. మీకు వజ్రాలు దొరికింటే ఆ కొండ మీద వాళ్ళ మాట నమ్మి వెతకండి. నేనైతే ఆల్రెడీ రాజులు బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళున్నారని చెప్తున్నాను. ఇవి మనకు దొరికిన రాళ్ళు.